హాయ్ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో పచ్చి చేపలు ఎలా చేసుకోవాలో మొత్తం నేను నా స్టైల్లో ఎలా చేసినానో ఈ వీడియోలో మొత్తం చూస్తే అర్థమవుతుంది. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఊరికి దగ్గరలో పెద్ద కాలువ ఉంది. కాలువలో వల వేసి వచ్చినాం. అప్పుడు సాయంత్రం పడినాయి. ఈ చేపలల్లో అప్పటికప్పుడు పట్టుకొచ్చినవి బతికినవి కూడా ఉన్నాయి దాంట్లో. ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసి ఇచ్చినాడు. అన్నీ వండుతుండలేను, సగం తీసిపెట్టి సగం వండుతున్నా. అన్నీ ఒకటే పారు చేస్తే అయిపోవని దీంట్లో సగం కొన్ని తీసి పెట్టిన పక్కకి. ఇప్పుడైతే అంత నీట్గా కడిగినాం. దానిలోనే ఉప్పు వేసి తిక్కుకుంటే నీట్గా అవుతాయి అన్నమాట. స్మెల్ అంత ఉండవు. బాగా బండకేసి రాకి నీట్గా కోసినామంటే బాగా టేస్ట్ ఉంటాయి చేపలు. లేకపోతే జోను స్మెల్ వస్తాయి బాగా తిక్కకపోతే. ఇప్పుడైతే మనకు సరిపోతే అంత ఆయిల్ వేసుకోవచ్చు. చేపలకి ఎక్కువనే పడుతుంది ఆయిల్. ఆయిల్ ఎక్కువ లేకపోతే టేస్ట్ ఉండదు. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డలు ఎర్రగా ఎంతవరకు వేయించాలా. బాగా వేగితేనే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. పచ్చిగా ఉన్నాగానే వేస్తే అంత టేస్ట్ ఉండవు. ఇవంతా వేగిన తర్వాతనే టమోటా వేయాల. అల్లం పేస్ట్ వేసిన తర్వాత టమోటా వేయాల. ఎక్కువ శాతం లో ఫ్లేమ్లోనే మగ్గబెట్టాలి. కట్టెల ఫ్లేమ్ మీద అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. నేను నాకు నచ్చినట్టు చేస్తున్నాను నా స్టైల్లో. మళ్ళీ అందరికి గొప్ప అని కాదు, ఇలానే బాగుంటుంది టేస్ట్ కూడా. మా ఇంట్లో అందరికి నచ్చేలా మెచ్చేలా చేస్తా. వంటలు అయితే అందరికి నచ్చుతాయి ఆల్మోస్ట్ మా ఇళ్ళల్లో. అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయలు మిక్స్ పట్టిన పేస్ట్ అనమాట ఇది. ఉల్లిగడ్డల్లో బాగా ఎర్రగా మగ్గనియాల. ముందే టమోటాలు వేయకూడదు. పచ్చిమిరపకాయ వేసిన తర్వాత ఉల్లిగడ్డ ఎర్రగా అయినాక అల్లం పేస్టు బాగా నూనెలో మగ్గినాక టమోటా వేయాల. టమోటాను మగ్గనిచ్చిన తర్వాతనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ చింతపండు రసం పిండాల. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నా. చిన్న ఉప్పు వాడేవాళ్ళు వేసుకోవచ్చు. మేమైతే కల్లు ఉప్పు వాడతాను కాబట్టి ఉప్పు వేస్తున్నా. పసుపు, ధనియాల పౌడర్ వేసి కొంచెం మగ్గనియాల. చిన్నగానే పెట్టుకోవాలి. ఇప్పుడైతే అవన్నీ మాడితే బాగా టేస్ట్ ఉండవు. ఎక్కువ మంట అయితే పెట్టుకోకూడదు. కట్టెల పొయ్యి అయినా గ్యాస్ అయినా కానీ చిన్న పెట్టుకోవాలా. ఇవి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కారం వేసుకోవాలా. కారం మగ్గిన కొంచెంసేపుకే మళ్ళీ చింతపండు ముందే నానబెట్టుకోండాలా. అప్పటికప్పుడు నానబెడితే అంత బాగా నానదు. గుజ్జు బాగా పులుపు రాదనమాట. పులుపు వేస్తేనే స్మెల్ కూడా ఉండదు. మనకు తగినంత చేపలను బట్టి వేసుకోవాలి. కారం కానీ ఏటివైనా ఉప్పు, పసుపు మనం ఏమేమి వేస్తామో అన్నీ లాస్ట్లో వేసిన. కొబ్బరి వేసినది తీసలేనేమో కానీ కొబ్బరి కూడా వేసిన లాస్ట్లో. రసం అంతా ఉడికిన తర్వాత వేసిన. కొబ్బరి కూడా వేసుకోవాలా కానీ లాస్ట్లో వేసుకోవాలా. ఇప్పుడైతే కారంని ఎక్కువ మాడిపోనియకూడదు. ఈ విధంగా కొంచెం నూనెలో మగ్గేతలకే వెంపడే చింతపండు రసం వేయాల. ఫస్ట్ వేసినామనుకో అంత టేస్ట్ ఉండదు. నేను చెప్పినా కదా ముందే నా స్టైల్లో చేస్తానని. రసం కూడా ఎక్కువ చేసుకునేలేము. మేము తక్కువనే చేసుకుంటాం. ఎక్కువ రసం ఉంటే కూడా బాగుండదు. అక్కడ ఎక్కువ జ్యూసీ లేకుండా ఓ రకంగా మనకు సరిపోతే అంతా చేస్తాను నేను. ఇప్పుడైతే చేపలకు తగ్గట్టు నీళ్ళు ఫస్ట్ చింతపండు రసం పిండినా కదా దాన్ని బట్టి నీళ్ళు పోసిన. ఒక గ్లాస్ అంతా బాగా మరగనియాల. ఇప్పుడు చింతపండు నీళ్ళు ఇదంతా వేసినవంతా బాగా మరిగిన తర్వాతనే చేపలు వేయాల. రసం ఉడకకముందే వేస్తే అంత బాగుండవు చేపలు. ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయింది. ఇవన్నీ చెక్క, లవంగాలు, యాలకుబుడ్డలు మిక్స్ పట్టినవి. ఇది పువ్వు మన మటన్లో వేసుకుంటాం చూడు, అవన్నీ వేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట. నాన్ వెజ్ వండితే ఇవన్నీ వేస్తేనే బాగుంటుంది. అవి ఇంత మళ్ళీ ఎక్కువ వేసుకోరాదు, ఎక్కువ స్మెల్ వస్తాయి. ఇవన్నీ చెక్క, లవంగాలు అన్నీ మిక్స్ పట్టి పెట్టినవి. ఇవి కొంచెం వేసుకోవాలా. యాలకుబుడ్డల పొడి, లవంగాల పొడి అన్నీ అనమాట. ఎక్కువ వేసినామనుకో బాగుండదు. తగినంత వేసుకోవాలా. అంతా మరగనిచ్చినాక తర్వాతనే చేపలు వేసుకోవాలా. చేపలు వేసుకొని ఎక్కువ గరిటె పెట్టి పదే కలపరాదు. ఒక్కసారి కదిలిచ్చి చేపలంతా తిరిగేసి వదిలేసేయాల. ఎక్కువ కలిపితే టేస్ట్ ఉండదు, గిజ్జిడి అవుతుంది. చేపలకైతే ఈ చిట్కా ఖచ్చితంగా పాటించాలా. పదే మన చికెన్, మటన్ లెక్క కలుపుతామనుకో చేపలు రుచి ఉండదంట అంటారు ఈడ పెద్దలు. నాకైతే తెలియదు.
పెద్దలు చెప్పినట్టునే పాటిస్తుంటాను. చేపల కూర వంటలు అయితే మిగతా వంటలన్నీ మామూలుగా చేసిన ఈ వంట మటుకు ఎక్కువ చెంచా పెట్టి కలపకూడదు అంటారు. అట్టనే పాటిస్తా. ఇట్లా కలిపి చూద్దాం అనుకున్నా బాగా పట్టుకోలేదు. అంటే రసం తక్కువ చేసినాను నేను. సర్లేని చిన్న ఒకటొక్కటి తిప్పేసిన. ఇప్పుడైతే పెద్ద మంట మీదనే పెట్టుకోవాలా, చిన్నగా పెట్టకూడదు. అంటే ముక్క బాగా తొందరగా ఉడకాల కదా. ఎక్కువసేపు ఉడకనియకూడదు, మళ్ళీ గిజ్జిడవుతాయి ముక్కలు. మనం అప్పటికప్పుడు ఫ్రెష్ పట్టుకొచ్చింటాం కాబట్టి చేపల కూర బాగుంటుంది. ఇంకా ఇంటికి తెచ్చినప్పుడు బతికే ఉన్నాయి వల్ల మంచి టేస్ట్ ఉంటాయి. అన్నీ కాకరెక్కలు అంటారు దీనిలని. ఎన్నో పేర్లు ఉంటాయి దీనిలోకి, చేపలకి. నాకైతే అంత తెలియదు వీటి గురించి. మా ఆయనకైతే అన్నీ తెలుసు, ఏ చేప ఎట్లా అనేది. ఇవైతే కాకరెక్కలని ఇప్పటికైతే తెలుసు. ఈ విధంగా ఉడికిన తర్వాత మూత పెట్టేసిన. మూత తీసి పదే పదే కలపకూడదు అన్నా కదా, అట్లని ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు అంతలోపులే ఒక 8 నిమిషాల లోపల ఉడకనిచ్చి ఇంకా బంద్ చేయాల్సిందే. గ్యాస్ బంద్ చేసి పక్కన పెట్టేసి మనం నిదానంగా లేట్ అయి తింటేనే బాగుంటాయి చేపలు. తొందరగా తింటే అంత టేస్ట్ ఉండవు చేపల కూర అయితే చేసినప్పుడే. ఇప్పుడైతే రెడీ అయింది, ఇంకా దింపేయడమే. దింపేసిన తర్వాత రొట్టె లేకైనా అన్నం లేకైనా బాగా టేస్టీ మంచి కలర్ వస్తాయి. దింపినాక ఒక 3/4 గంట తర్వాత చూపిస్తున్నా మీకు కింద పెట్టి. మంచిగా బాగా ఆయిల్ పైకి వచ్చిందనమాట. ఇప్పుడు తింటే బాగా పట్టుకుంటుంది, ఉప్పు కారం బాగా సప్పగా లేకుండా ఉంటుంది ముక్క. ఇప్పుడు నేనైతే జొన్న రొట్టెలు చేసి చేపల్లోకి తిన్నామంటే ఉండసుడు టేస్ట్. తిన్నాక వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చేసి చాలా రోజులైంది, ఇప్పుడు తీస్తున్నాను ఈ వీడియో చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. అంత బాగుంటుంది. అన్నీ కరెక్ట్గా వేసి చేస్తాను అనమాట. నేను చేసిన వంటకు తిరగలేదు. నా వీడియో నచ్చింటే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే వంటలు అన్నీ బాగా చేస్తాను, కాకపోతే పెట్టడానికి కొంచెం టైం ఉండడం లేదు. అందుకని చెప్పేసి టైం ఉన్నప్పుడు వీలై చూసి పెడుతున్నా. టైలరింగ్ పనిలో బిజీ ఉన్నాను అనమాట. అర్థం చేసుకునేటోళ్ళు అయితే నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది చెయ్యరు అస్సలు వీడియో చూసినా కూడా. సరే, వాళ్ళ ఇష్టం అది, మనం ఏం చేయలేము. నేను ఈ వీడియో నుంచే పెద్దగా వాళ్ళు కొట్టే లైక్కి వాళ్ళు చూసే దానికే ఫేమస్ అయిపోతాను అనుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం అది. రొట్టెలు కూడా అట్టనే కట్టెల పొయ్యి మీద అయినా గ్యాస్ మీద అయినా బాగా చేస్తాను. ఇప్పుడైతే చేపల కూర రెడీ అయింది. ఇక్కడైతే రొట్టెలు చేస్తున్నా. పెన్నం హెల్ప్ చేసేస్తాను అనమాట. రొట్టెలు చేసే దాంట్లో ఫాస్ట్గా బాగా చేసేస్తా. ఇంకా చపాతీ దిక్కడం కూడా లేట్ చేస్తానేమో కానీ రొట్టెలు చేయడం అంటే బాగా చేస్తా. జొన్న రొట్టెలు ఇవి. జొన్న రొట్టెలు చేపల కూర తిన్నామంటే ఉంటుంది ఇంకా బాగా మంచిది. కంటి సూప్ కూడా నేను చేసేది టైలరింగ్ పని కాబట్టి చేపలే ఎక్కువ తింటే మంచిది అనుకుంటున్నా. రొట్టెలు బాగా మెత్తగా చపాతీలాగా ఉన్నాయన్నమాట. అంటే పిండి బాగా పెద్ద జిన్ను కొట్టించుకొచ్చుకున్నామంటే బాగుంటుంది. మనం ఎక్కడంటే ఎక్కడే కొట్టించినామంటే పిండి రవ్వ రవ్వ వస్తే అంత బాగుండవు. జొన్నలు కూడా మంచి చూసి చేసుకున్నామంటే ఇలా బాగా నీట్గా ఉంటాయి. సో రొట్టెలు ఏ కూర లేకైనా బాగుంటాయి. జొన్న రొట్టెలు ఏం పెద్ద సమస్య ఏం కాదు. బాయ్. మరి మళ్ళీ చెప్తున్నా, నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. 3 సార్లు చెప్తున్నా, కొంతమంది లైక్ చేయకుండానే చూస్తారు. ఇప్పుడైతే వంట పని అయిపోయింది. ఇప్పుడు తినడమే. ఇంకా పెట్టుకున్నాం తిన్నీకే రొట్టెలు చేపల కూర. తెల్లలేకి వేసినాక బాగా కనపడుతుంది కదా. ఇట్లుంటుంది నాన్ వెజ్ అంటే. రోజు మనం ఎన్ని పనులు చేసినా ఎప్పుడో ఫ్రెష్ మన చేతితో పట్టుకొచ్చుకొని మనమే క్లీన్ చేసుకొని వండుకొని తింటే ఉంటుంది. కొన్ని చేపల కంటే మనం సొంతం వలేసి పట్టుకొచ్చుకున్నప్పుడే బాగుంటుంది. మళ్ళీ కాలువకి నీళ్ళు వస్తే అస్సలకే దొరకవు. ఇప్పుడంటే కాలువకి నీళ్ళు లేవు కాబట్టి కాలువ ఎండిపోయినందుకు ఇవన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి. మళ్ళీ కాలువకి నీళ్ళు వచ్చినాయంటే ఇంకా సంవత్సరం వరకు చేపలు దొరకవు. మా ఇంట్లో 4 ఎక్కువ అప్పుడైతే. ఇప్పుడైతే నీళ్ళు లేవు కాబట్టి బాగా పట్టుకొచ్చినారు, తింటున్నాము. ఇట్లా చేసుకొని తిన్నామంటే తృప్తిగా ఉంటుంది అనమాట చేపల కూర. నేను సొంతం చేసుకొని తింటేనే బాగుంటుంది. ఎవరైనా చేసినది నాకు నచ్చదేమో మళ్ళీ. బాయ్. మరి నా వీడియో నచ్చింటే కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్